రైతు మిత్రులందరికీ నమస్కారములు. రైతులకు వచ్చేసి రైతు బంధు డబ్బులైతే జమ కావడం జరుగుతుంది. అలాగే 5 నుంచి 6, 7, 8 ఎకరాల వారికైతే నిన్ననైతే చాలామందికి అయితే ప్రభుత్వం అయితే విడుదల చేసింది నిధులు వచ్చేసి. అంటే ఎవరైతే సాగు చేస్తున్న రైతులు ఉన్నారో రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. అలాగే వచ్చేసి ఎవరైతే మీరు అంటే సాగు చేస్తున్న వారికే గుర్తించి అంటే ప్రభుత్వం అయితే గుర్తించి అయితే మీ ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే 5 ఎకరాలు 10 గుంటలు వచ్చాయి అంటే నిన్నటి వీడియో కింద వచ్చేసి ఇతనైతే చెప్పడం జరిగింది. అలాగే మీరు ఎవరైతే సాగు చేస్తున్నారో మీ సేవా సెంటర్లలో వచ్చేసి మీకైతే ఒకసారి అయితే ఎవరైతే ఇప్పుడు అంటే మీకు ఒక్కొక్క విధంగా వచ్చేసి ఎవరైతే సాగు చేస్తున్నారో మీ భూమి పట్టా అవిని బట్టి అయితే మీ ఖాతాలో వచ్చేసి అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. అంటే ఒక్కొక్కరిని గుర్తించి ఒక్కొక్క రైతును గుర్తించి మీ సేవా సెంటర్లు అంటే ఏదైతే ఉందో ప్రభుత్వ సెంటర్లలో వచ్చేసి ఏదైతే ఒక్కొక్క రైతును గుర్తించి దాఫాల వారీగానైతే ఏదైతే ఉందో రైతు బంధు డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు. అంటే ఒక్కొక్కరికి ఇప్పుడు మీరు ఒక్కొక్క విలేజ్లో ఒక్కొక్కరు ఉంటున్నారు కదా, అంటే ఒక్కొక్క జిల్లాలో వచ్చేసి అలా వచ్చేసి మీకు ఏదైతే ఉందో మీ ఖాతాలో వచ్చేసి అంటే ఎవరైతే సాగు చేస్తున్నారో అలాగే మీరు ఏం సాగు చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికైతే నేనైతే రెస్పాండ్ అవుతాను. అలాగే వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి చాలామందికి అయితే నిధులు అయితే విడుదల చేయడం జరిగింది. నిన్న వచ్చేసి అంటే ఎవరైతే 5 ఎకరాల నుంచి 6, 7 ఎకరాల వరకు పైన రైతుకు వచ్చేసి 5 ఎకరాల 23 గుంటలు అయితే డబ్బులు అయితే జమ చేశారు అని అయితే చెప్పడం జరిగింది. కాగా తెలంగాణ చీఫ్ మినిస్టర్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇలా వ్యాఖ్యానం చేశారు. అంటే ఎవరైతే రైతులు ఉన్నారో ఏదైతే మనకు రైతు బంధు పడలేదో ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఒక్కొక్క రైతును గుర్తించి రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తామని అయితే ఎవరైతే మీ సేవా సెంటర్లలో వచ్చి అదే ఏదైతే ఉందో మీ పట్టా సంబంధించి ఏదైతే ఉందో మీరు ఏ సాగు చేస్తున్నారో దాన్ని బట్టి అయితే మీ ఖాతాలో వచ్చేసి త్వరలోనే మీ డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. అలాగే ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోతున్న రైతు భరోసా ఇవన్నీ తెలిసిందే. అయితే మరోసారి అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు వచ్చేసి ఇప్పటి వరకు ఎవరైతే వ్యవసాయ పరతి సంఘాలు బ్యాంకుల నుంచి ఎవరైతే రైతులు పంట రుణాలు తీసుకున్నారో వారందరి నుంచి డబ్బు రికవరీ కోసం ఇబ్బందులు పెట్టకూడదంటూ ప్రభుత్వం అయితే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రానున్నది వర్షాకాలం కావడంతో కావాల్సిన ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉండవలసిన వ్యవసాయ అధికారులకు సూచించారు. మార్కెట్ వచ్చేసి కేంద్రాలకు రైతులకు వచ్చేసి అధికారులకు సూచించారు. మార్కెట్ సెట్ తెలంగాణ రైతులకు వచ్చేసి తీసుకొచ్చే అవకాశం అన్ని రకాల పంటలు కొనుగోలు చేస్తామని అయితే చెప్పడం జరిగింది. అంటే చర్యలు అయితే చేపట్టున్నారు. 2 లక్షల రుణమాఫీ ఎవరైతే రైతులు లోన్స్ తీసుకున్నారో మీకైతే ఒక పెద్ద శుభవార్తనైతే రానున్నది. 2 లక్షల రుణమాఫీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు వచ్చేసి ఇటీవల వచ్చేసి రైతు రుణమాఫీ గురించి అలాగే రైతు బంధు డబ్బులు ఎవరికైతే పడలేదో 4, 5, 6, 7, 8, 12 ఎకరాల వారికి ఇంకా ఎవరికైతే జమ కాలేదో మీ అందరి ఖాతాలో వచ్చేసి అయితే త్వరలోనే అంటే నేనైతే ఈ రోజు అయితే చాలా మందికి అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. అలాగే వచ్చేసి మొన్న నుంచి అయితే అందరి ఖాతాలో అంటే కొంచెం ఇంకా ముందు అయితే మీ అందరి ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. అలాగే నేనైతే ఏదైతే ఉందో పెద్దపల్లి జిల్లాలో వచ్చేసి అందరికైతే డబ్బులు అయితే జమ కావడం జరిగిందన్నమాట. ఇంకా మీకు జమ కన్నట్టయితే హాయ్ హలో అందరికీ నమస్కారములు. అలాగే మీకు అయితే ఒక రైతు బంధు అసలు ఎందుకు పడతలేవు, అలాగే మీకు ఎవరికైతే పడలేదో మనకైతే తుమ్మల నాగేశ్వరరావు ఎవరైతే వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారో అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అంటే మనకి ఈ 2-3 రోజులలో వచ్చేసి అందరి ఖాతాలను అయితే జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. అలాగే మనకి ఏదైతే రైతు రుణమాఫీ అలాగే బ్యాంకులలో సంప్రదించినట్లు తెలుస్తుండగా రైతులు ఎవరైతే లోన్స్ తీసుకున్నారో వేధింపులు గురి కావద్దని తుమ్మల నాగేశ్వరరావు ఎవరైతే వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారో అతనైతే వెల్లడించడం జరిగింది, స్పష్టతనైతే ఇవ్వడం జరిగింది. రైతు బంధు అలాగే రైతు రుణమాఫీ గురించి అయితే మనకైతే కీలక అంశాలు అయితే విడుదల చేశారు. అలాగే రైతు రుణమాఫీ గురించి అయితే 2 లక్షల రుణమాఫీ అయితే ప్రభుత్వం అయితే మాఫీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది కదా. ఈ 2 లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో మనకి ఎంపీ ఎలక్షన్స్ కాని వాళ్ళే మనకి ఏదైతే
దాఫాల వారిగా అంటే ఎట్లా మాఫీ చేస్తారు, అలాగే మీకు ఒక డౌట్ ఉండవచ్చు, అంటే ఎట్లా మాఫీ చేస్తారంటే ఇప్పుడు ఒక్కొక్క రైతుని ఒక్కొక్క దాఫాల వచ్చేసి మాఫీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఖచ్చితంగానైతే 2 లక్షల రుణమాఫీ అయితే ప్రభుత్వం అయితే మాఫీ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా వచ్చేసి. అలాగే 500 రూపాయల బోనస్ ఏదైతే ఉందో ప్రభుత్వం అయితే 500 రూపాయలు ఏదైతే హామీ ఇవ్వడం జరిగింది దానిపై కూడా ఫోకస్ అయితే పెట్టింది. అలాగే వచ్చేసి ఇటీవల వచ్చేసి మన మంత్రి ఎవరైతే దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఉన్నారో అతనైతే మాట్లాడడం జరిగింది రైతు రుణమాఫీ గురించి కూడా. అలాగే రైతు బంధు డబ్బులు ఎవరికైతే పడలేదో ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అలాగే ఒకసారి చూసుకున్నట్టయితే అంటే ఎవరికెవరికి జమ అవుతున్నాయి అని ఒకసారి చూసుకున్నట్టయితే 4 నుంచి 5.5 ఎకరాల వారి రైతులకైతే నిన్ననైతే చాలా మందికి అయితే మాకు జమ అయ్యాయి అని అయితే చెప్పడం జరిగింది. రైతులు వచ్చేసి మీకు ఎవరికైతే ఇంకా జమ కాలేదో ప్రభుత్వం అసలు ఏమని చెప్తుందంటే ఈ 2-3 రోజులలో వచ్చేసి అందరి ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఇటీవల మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి ఇటీవలే 2 లక్షల రుణమాఫీ గురించి పై కూడా కసరత్తులు అయితే ప్రారంభమైనాయి. మనకు 2 లక్షల రుణమాఫీ అయితే లోక్సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తర్వాత ఎన్నికలు అయిపోయిన వెంటనే మనకు 2 లక్షల రుణమాఫీపై అయితే ప్రభుత్వం అయితే ఫోకస్ పెట్టనుంది. ఇది సంగతి. అయితే రైతు బంధు డబ్బులు అయితే ఈ 2-3 రోజులలో అందరికైతే జమ అవుతాయి. 5 నుంచి 6, 7, 8 ఎకరాల వారికి అయితే రైతులు ఉన్నారు. చాలామందికి అయితే మాకు డబ్బులు జమ అయ్యాయి అని అయితే చెప్పడం జరిగింది. కాగా మీకు ఇంకా ఎవరికైతే పడలేదో డబ్బులు వచ్చేసి కొంచెం ముందు వెనకాలైతే మీ ఖాతాలో వచ్చేసి డబ్బులు అయితే ఏవైతే ఉన్నాయో డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. అలాగే చాలామందికి వచ్చేసి అంటే కొంతమందికి అయితే డబ్బులు అయితే జమ కావడం జరిగింది. ఈ జిల్లాలో వచ్చేసి ఏదైతే ఆదిలాబాద్, అలాగే ఇప్పుడు కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, అలాగే పెద్దపల్లి జిల్లా, అలాగే నల్గొండ, నర్కెల్ ఈ జిల్లాలో వచ్చేసి అంటే నల్గొండ జిల్లాలో వచ్చేసి 100% పైగా రైతు బంధు అయితే డబ్బులు అయితే పడ్డాయి అని అయితే చెప్పడం జరిగింది. చాలామంది రైతులు వచ్చేసి మీకు ఇంకా ఎవరికైతే పడలేదో ఇంకా 2-3 రోజులలో అంటే ఖచ్చితంగానైతే డబ్బులు అయితే పడతాయి. ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో అయితే ఖచ్చితంగానైతే కొంచెం వెనుక ముందైనా కూడా మీ అందరి ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. అంటే మన వీడియోని అయితే అందరికి షేర్ చేయండి. రైతులు ఎవరైతే ఉన్నారో అంటే డబ్బులు ఎవరైతే పడతలేరని భావిస్తున్నారో ఈ వీడియోని అయితే ఉపయోగపడుతుందని అయితే నేనైతే భావిస్తున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శుభవార్త అని చెప్పుకోవచ్చు. అదే ఏదైతే మనకు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారో పంటకు వచ్చేసి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు వచ్చేసి ఇటీవలనైతే సమీక్షను అయితే పెట్టడం జరిగింది. ఎవరైతే ఆందోళన చెందుతున్నారో రైతు బంధు డబ్బులు పడలేక అంటే మీకు వచ్చేసి అయితే డబ్బులు అయితే త్వరలోనే 2-3 రోజులలో మీ అందరి ఖాతాలో వచ్చేసి అయితే ప్రభుత్వం రైతు బంధు డబ్బులు అయితే ఇంకా పడలేదు ఖచ్చితంగా వచ్చేసి ఏదైతే ఉందో ఈ 2-3 రోజులలో అలాగే మనకి 500 రూపాయల బోనస్ అయితే మంత్రి దుద్దిల్ల స్క్రీన్ ముందరికి వచ్చేది మాట్లాడతాను. సో వీడియో కొత్తగా అలాగే ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. రైతు ఎందుకంటే ఇలాంటి లేట్ అంటే అప్డేట్ అయితే నేనైతే ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు అయితే తెలియజేస్తున్నా కాబట్టి ఏదైతే పూర్తి వరకు చూసి లైక్ అండ్ షేర్ అండ్ మీ ఫ్యామిలీ వరకు అయితే అందరికీ షేర్ చేయండి. పంటనైతే వేశారు, పంట కోయడానికి అలాగే ఒకసారి వీడియో డబ్బులు అయితే పడలేదు ఎవరికి కూడా అసలు.